బ్రెడ్ ఇంకా నచ్చిన వెజిటేబుల్స్ వేసి మంచిగా ఇలా చేసుకుంటే స్నాక్ సూపర్గా ఉంటుంది. పొట్ట నిండా తినొచ్చనమాట. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. సో తెలిసిందే, నేనైతే ఏ సాస్ యూస్ చేయను. సో జస్ట్ ఇలా ఫ్రై చేసేస్తున్నాను. చాలా బాగుంటుంది. సింపుల్గా చేసేయచ్చు. ఇంట్లో ఉన్న కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్సే అంతే, ఇంకేం స్పెషల్గా ఎక్కువగా ఏం అవసరం ఉండదు. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ దీనికైతే జింజర్, గార్లిక్, ఆనియన్స్, టమాటా, ఇంకా స్వీట్ కార్న్, క్యాప్సికమ్, బీన్స్, బ్రెడ్ నేను తీసుకునేది. బ్రెడ్ అయితే ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. మంచిగా పెద్ద పెద్దగా ఉండకూడదు, చిన్న చిన్న ముక్కలు అనమాట. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని అయితే ఇందులో వేసేసి కాస్త దూరగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా క్రిస్పీ అయినాయి అనిపించేటప్పటిదాకా మంచిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై అయితే చేసుకోవాలి వీటిని. Tell me, river, where your current flows. Why don't you hear me wander? సో మంచిగా ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, కలర్ చేంజ్ అయిపోయినాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి. వీటిని అయితే పక్కన వేరే గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇందులోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని మన వంటకు సరిపడా ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి నేనైతే ఫస్ట్ డైరెక్ట్ జీలకర్ర అయితే వేస్తున్నా. ఆవాలు ఇంకేమీ అలాంటివి ఏం వేయట్లేదు, జస్ట్ జీలకర్ర వేసేసుకొని అవి మంచిగా హీట్ ఎక్కిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న జింజర్, గార్లిక్ కూడా ఇందులోకి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. జింజర్, గార్లిక్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకొని ఇవి కూడా మంచి కలర్ చేంజ్ అయ్యి బాగా వేగిపోయిన తర్వాత మిగతావి వేసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో మంచిగా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా అయితే వేసుకోవాలి. టమాటా, క్యాప్సికమ్, బీన్స్ అన్నీ అయితే ఒకేసారి వేసేస్తున్నాను. స్వీట్ కార్న్ అయితే వేయట్లేదు. కొద్దిగా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత స్వీట్ కార్న్ వేస్తాను. ఇప్పుడైతే వీటిని మంచిగా పచ్చివాసనపై కొద్దిగా ఫ్రై అయ్యేదాకా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. మంచిగా మూత అయితే పెట్టేసుకొని ఉడికించేసుకున్నాం. మనకు కావాల్సిన 70% అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకొని ఇందులోకి ఇంకా కారం, పసుపు, ధనియాల పొడి, ఇంకా జీరా పొడి, గరం మసాలా అన్నీ హాఫ్ టీ స్పూన్ అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇవంతా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, అది కొద్దిగా వాటర్లో మిక్స్ చేసి సో కొద్దిగా గ్రేవీ లాగా అనిపించాలి కాబట్టి, అంటే ఈ ఉప్పు కారాలన్నీ వాటర్లో మంచిగా మిక్స్ అయ్యి బ్రెడ్కి పట్టడానికి మాత్రమే జస్ట్ ఈ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను, కార్న్ఫ్లోర్ వాటర్. ఇంకా ఇది వేసిన తర్వాత కొద్దిగా మిక్స్ చేసుకొని ఇందులోకి నేను హాఫ్ గ్లాస్ అంతా వాటర్ కూడా మిక్స్ చేసి కొద్దిగా 2 మినిట్స్ ఉడకనివ్వాలి వాటర్ వేసిన తర్వాత. సో మంచిగా వాటర్ వేసి అదంతా మంచిగా కుక్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకొని ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని అయితే ఇందులో మిక్స్ చేసేయడమే.
ఇవంతా మంచిగా ఉడికిపోయి మంచిగా దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడైతే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని అయితే ఇందులోకి వేసుకొని మంచిగా 3-4 మినిట్స్ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక సిమ్లో పెట్టుకొని 3-4 మినిట్స్ మంచిగా మిక్స్ చేసుకుంటే ముక్కలకంతా బ్రెడ్ ముక్కలకి ఆ మసాలాలు అన్నీ ఫ్లేవర్స్ అన్నీ పోయి చాలా టేస్టీ వస్తుంది అనమాట. Tell me, river, where your current flows. Why don't you hear me wander? Ooh, ooh. సో ముక్కలకంతా మంచిగా ఒక 2 మినిట్స్ నేను మూత కూడా పెట్టేసుకున్నాను. 2 మినిట్స్ కుక్ చేసి 2 మినిట్స్ మూత పెట్టుకొని తీసాక చూడండి బ్రెడ్ ముక్కలకంతా మసాలాలు సాల్ట్ మొత్తం పట్టేసి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. సో టేస్ట్ బాగుంటుంది. ప్లీజ్ నా వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.